పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక, భూమియందునూ నెరవేరునుగాక. అమ్మా అమ్మా ఆ, 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 అమ్మా అమ్మా ఆ, అమ్మా ఆ, అమ్మా ఆ, కృప, అమ్మా లోపల పరిస్థితి ఏంటి? అమ్మా నీకెందుకు, నేను ఉన్నాను కదా. లోపల మేడం దగ్గరుండి చూసుకుంటున్నారు, ఓకేనా? ఆ, అమ్మా అమ్మా ఆ, అమ్మా ఆ, అమ్మా ఆ. టెన్షన్ పడకరా, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, ఏం కాదు. టెన్షన్ అందుకు కాదురా, ముందు ఇద్దరు అమ్మాయిలు కదా, మళ్ళీ అమ్మాయి పుట్టేస్తే? ఆ, పుడితే అలా మాట్లాడతావేంట్రా? మళ్ళీ అమ్మాయి పుడితే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలి? నా వంశం ఏమవుతుంది? ఒక చిన్న క్వశ్చన్ అడగనా? ఈ మూమెంట్లో అడగకూడదు. అడుగు. నీ ప్లేస్లో ప్రభు నమ్ముకొని వ్యక్తి ఉంటే ఏం చేసేవాడు? నీలాగే ఉండేవాడు. ప్రభుని నమ్ముకోవడం వలన ఏ మార్పు వచ్చిందిరా నీలో? మళ్ళీ ఆడపిల్ల పుట్టేస్తే ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలంటావా? పిల్లల్ని కంటుంది నువ్వు కాదురా, దేవుడు. ఆయనే తల్లి గర్భంలో పిల్లల్ని తయారు చేస్తున్నాడు. వాళ్ళకి నిజమైన తండ్రి ఆయనే. వారి విషయంలో దేవుడికంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆయనే వాళ్ళని పోషిస్తాడు. రేపటి గురించి ఆలోచించొద్దని ప్రభువు చెప్తుంటే నువ్వు ఏకంగా 20 సంవత్సరాల తర్వాత జరగబోయే వారి పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ప్రభువుపై విశ్వాసం ఉంచరా. అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలనేది దేవుని ఇష్టం. తల్లి గర్భంలో ఒక అవయవం కూడా నిర్మించలేని మనకి అబ్బాయి కావాలి అమ్మాయి కావాలని కోరుకునే హక్కు లేదురా. అలా కోరుకోవడం తప్పు కూడా. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. వారిని భక్తిలో పెంచాడు గాని ఎందుకిలా చేసావని ప్రభువుని ప్రశ్నించలేదు. వారు ప్రవచించేవారయ్యారు. ఇక వంశం విషయానికొస్తే మనమందరం ఏర్పరచబడిన వంశంరా. అది ప్రభు వచ్చే వరకు నిలిచే ఉంటుంది. అన్యజనులు ఏదైనా చేయకూడనిది చేస్తే తప్పు. మనం అలాంటి దాని గురించి ఆలోచిస్తేనే చేసినంత తప్పు. ఆడపిల్ల పుట్టకూడదని వాళ్ళు ఏమైనా చేస్తే, అంటే ముందుగా తెలుసుకుని అబార్షన్ చేయించుకోవడమో, పుట్టిన తర్వాత ఎక్కడైనా వదిలేయడమో లాంటివి చేస్తే తప్పు. మనమైతే ఆడపిల్ల పుట్టకూడదని అనుకోవడమే తప్పు. మనం అనుకున్న వాళ్ళు పుట్టకపోతే వాళ్ళను ప్రేమించలేమురా. వాళ్ళు బాధపడతారు. ప్రభు చిత్తం జరగాలని కోరుకో. అప్పుడు ఆయన నీకు ఎవరినిచ్చినా వారిని ప్రేమించగలుగుతావు. అమ్మా 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 ఇప్పుడైతే ఎవరు పుట్టినా పర్వాలేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలనిపిస్తుంది. ఏమైంది? పాప పుట్టింది. థ్యాంక్ యూ. ఇద్దరూ క్షేమంగా ఉన్నారా? నేను ఏడిపిద్దామని జోక్ చేశాను. బాబు పుట్టాడు, ఇద్దరూ సేఫ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్స్ రా. ప్రైజ్ గాడ్. అవునరా, 6 నెలలకో జాబ్ చేస్తున్నావు, దేనిలోనూ సాటిస్ఫాక్షన్ లేదంటున్నావు. ఇంతకీ నీ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నా ఫ్యూచర్ గురించి నాకేం అర్థం కావట్లేదండి. మీరు ప్రార్థన చేసి దేవుడు ఏమన్నా మాట్లాడితే చెప్పండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు ఆయన సేవ చేస్తావు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ తెలాడండి. ఈ పాంప్లెట్ ఎవరు రాశారు? నేనే రాశానండి. మీరు రాశారా? చాలా బాగా రాశారండి. ఏం చేస్తుంటారు? ఐగ్రాండ్లో ఎఫ్ఎంబి మేనేజర్గా చేస్తున్నానండి. ఫ్రీ టైంలో ఇలా పాంప్లెట్స్ పంచుతుంటానండి. ఎక్కువ కాలం మీరు ఆ జాబ్ చేయరు. దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ కొనమంటే ఇలా డొక్కు వాషింగ్ మిషన్ కొంటారా? నాకు కావాల్సినవి ఇవ్వలేనప్పుడు పెళ్ళెందుకు చేసుకోవటం? నా జీవితంలో దేవుని చిత్తమేంటో నాకు తెలుసు, కానీ దాన్ని నేను చేయడానికి ఇప్పుడు సిద్ధంగా లేను.
దేవుడు కాబోయే భార్య కోసం మాట్లాడతాడా? ఇతని విషయంలోనే మాట్లాడా? అందరి గురించి కూడా మాట్లాడతాడా? ఎలా తెలుసుకోవాలి? నా వివాహ విషయంలో కూడా దేవునికి ఒక చిత్తం ఉండి ఉంటుందా? ఒరే నాన్న, అమ్మా, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. పెళ్లి సంబంధమా? నాకు అప్పుడే పెళ్ళేంటమ్మా? నీకు 25 ఏళ్ళు, చిన్నపిల్లోడివేం కాదు. అయితే ఏంటి, తర్వాత చూద్దాంలే. చెల్లికి ఎలాగా కుదిరిపోయింది, నీకు కూడా కుదిరిపోతే ఇద్దరికోసారి చేసేద్దామని. అమ్మాయి జాబ్ చేస్తుంది, 10 లక్షలు కట్నం ఇస్తానన్నారు. ఫోటోలు టేబుల్ మీద కవర్లో ఉన్నాయి చూడు. టేబుల్ మీద ఉన్నాయా? ఈ అమ్మాయి నాకు నచ్చేయచ్చు, నేను పెళ్లి చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది దేవుని చిత్తం కాకపోతే ఎలాగైనా ఈ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలి, దానిని నా జీవితంలో నెరవేర్చాలి కూడా. కానీ ఎలా? అవునరా, నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నారా? చర్చిలో చూసి లవ్ చేసి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాను. నా సంబంధం మా పాస్టర్ గారు చూశారా. జోసఫ్, నీ మ్యారేజ్ ఎలా సెట్ అయింది? మనల్ని కన్న తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వాలి కదా, అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా అత్త కూతురే చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది. అమ్మాయి మంచి క్రిస్టియన్ అన్న, కాలేజీలో చూశాను, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. చాలా ట్రై చేశాను, అవలేదు. చేసేదేం లేక వేరొక మ్యారేజ్ చేసుకున్నాను. పెళ్లి విషయంలో అసలు దేవుని చిత్తం అనేది ఉంటుందా? ఉంటే వీళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు? ఉంటే ఎందుకు కొందరు జీవితంలో జరగడం లేదు? వీళ్ళని అడిగితే ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాను, కానీ కన్ఫ్యూజన్ పెరిగింది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం అనేది దేవుని చిత్తం. మీలో ఎవరైనా మారు మనసు పొందుంటే బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడకండి. మనం భూమి మీద ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే. కాబట్టి రేపటి నుంచి జరిగే ఉపవాస కొడుకులు అయిపోయిన వెంటనే బాప్తిస్మాలు ఉంటాయి. మీలో ఎవరినైనా దేవుడు ప్రేరేపిస్తే సిద్ధపడండి. అమ్మా, మీటింగ్స్ అయ్యాక నేను కూడా బాప్తిస్మం తీసుకుంటానమ్మా. ఇప్పుడు ఇద్దరు చాలాసార్లు చెప్పాను కదా, మ్యారేజ్ తీసుకుంది కానిలే. పెళ్లికి బాప్తిస్మానికి అసలు సంబంధం ఏంటమ్మా? ప్రతిసారి ఇలాగా ఆపుతున్నావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. బాప్తిస్మం ఇప్పుడేం వద్దు, నేను చెప్పినప్పుడు తీసుకుంది కానిలే. ఇంతకుముందు బాప్తిస్మం తీసుకోవాలని అనిపించేది, కానీ ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలని ప్రేరేపించబడుతున్నాను. అసలు ఎందుకు వద్దంటున్నావమ్మా? కారణం చెప్పు. నాన్నగారిది చిన్న ఉద్యోగం, అద్దె కట్టుకుంటూ ఏదో అలా బ్రతికేస్తున్నాం. ఎక్కువ కట్నం ఇవ్వలేము, పైగా మన క్యాస్ట్లో క్రిస్టియన్స్ తక్కువ. నీ క్రిస్టియన్ మ్యారేజ్ చేయగలదునో లేదో నాకు తెలీదు. అంటే నాకు హిందూ మ్యారేజ్ చేస్తావా? క్రిస్టియన్స్ ఏమీ జాలిపడి తక్కువ కట్నాలు ఏమీ అడుగుతూ లేదు. నాకు క్రిస్టియన్ మ్యారేజ్ చేయాలనే ఉంది, కుదరాలి కదా. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? దేవుడు నాకు పెళ్లి చేయలేడనుకుంటున్నావా? హిందూ మ్యారేజ్ చేస్తే నేను ఎలా భక్తి చేయగలనమ్మా? నా బాధ భయం నీకు అర్థం కాదు, ఇక చాలు. నేనెప్పుడు బాప్తిస్మం తీసుకోవాలో నిర్ణయించాల్సింది నువ్వు కాదమ్మా, దేవుడు. చాలాసార్లు దేవుని చిత్తం మనుషుల ఆలోచనలకు వ్యతిరేకంగా ఉంటుంది. స్వీటీ, అక్క త్వరగా రా. అక్క 5 మినిట్స్లో వచ్చేస్తాను. చాలామంది జీవితాల్లో బాప్తిస్మం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. కానీ నాలా అన్యజనుల నుండి ప్రభువును నమ్మిన మధ్యతరగతి అమ్మాయి జీవితంలో ఇదెన్నో సమస్యలకు కారణం. నేను బాప్తిస్మం తీసుకుంటే నేను నా కుటుంబీకుల అభిమానాన్ని కోల్పోవచ్చు. వివాహం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో తెలీదు. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం చేయడానికి విశ్వాసంతో అడుగు వేస్తున్నాను. అన్నింటినీ ఎదుర్కోవడానికి నన్ను సిద్ధపరచు. ప్రభు చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియని ఒకరు, ప్రభు చిత్తమేంటో తెలిసినా దానిని చెయ్యలేని ఇంకొకరు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి అని నిర్ణయించుకున్న మరొకరు. ఈ ముగ్గురి పయనమే
తాగు. ఏదో సందేహం అన్నావు, ఏం మొహమాట పడకుండా చెప్పు. పాస్టర్ గారు మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయంలో దేవునికి ఏమైనా ఆలోచన ఉంటుందా? ఉంటే అది ఎలా తెలుసుకోవాలి? నువ్వు వేసుకునే వస్త్రాల విషయంలో కూడా ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. చేసుకునే పెళ్లి విషయంలో ఉండదా? పెళ్ళంటే జీవితం. దేవుని చిత్తం 2 రకాలు. అందరి విషయంలోనూ దేవుడు కామన్గా కోరుకునేవి, ఒక్కొక్కరి విషయంలో ప్రత్యేకంగా దేవుడు కోరుకునేవి. ఉదాహరణకు మారు మనసు పొందడం, ఐక్యత కలిగి ఉండడం, పవిత్రంగా జీవించటం. ఇవన్నీ అందరి విషయంలోనూ దేవుని చిత్తాలు. వీటి కోసం అందరూ బోధిస్తారు. వీటిని సాధించటానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. ఇది మొదటిది. ఇక రెండవది, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశీలిస్తే మనుషులు పెట్టుకునే పేర్లు, వెళ్లే స్థలాలు, పరిచర్య చేసే విధానాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, అధికారం, గెలుపు, ఓటములు, ఇలా ప్రతి ఒక్క విషయంలో దేవునికొక చిత్తముంటుంది. అందుకే దేవుడు నీ ఎడల నాకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు. కానీ వాటికోసం ఆలోచించేవారు, బోధించేవారు, ప్రయత్నించేవారు చాలా తక్కువ మంది. ఒకవేళ పర్సనల్ లైఫ్లో దేవుని చిత్తం చేయకపోతే? బైబిల్లో భక్తులు అంతటి విజయాన్ని సాధించటానికి, సువార్త ఇంతగా విస్తరించడానికి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే కారణం. మనుషుల ఇష్టాల్లో ఫలింపుండదు, సంపూర్ణమైన సంతోషముండదు. దేవుణ్ణి ఎరగని ఇతర మనుషుల జీవితాల్లాగానే మన జీవితాలు కూడా ఉంటాయి. సంతోషం కొంతే, కానీ బాధ, ఓటమి అధికంగా ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన చిత్తం జరగకపోతే ఆయన బాధపడతాడు. దేవుని చిత్తం గురించి నా అనుభవంలో నుంచి నీకొక మాట చెప్తాను. నిన్నొక బట్టల షాపుకి తీసుకెళ్ళి ఓ 100 షర్ట్లు తీసుకోమంటే నీకు నచ్చిన కలర్స్లో నీ సైజులోనే తీసుకుంటావు. అదే దేవుడిస్తే నీకిప్పుడు సరిపోయేవి కొన్ని సంవత్సరాల తర్వాత సరిపోయేవి కొన్ని ఇస్తాడు. నీ సైజులు మారిపోతాయని ఇప్పుడు ఆలోచించలేం. నేను జాబ్ చేస్తున్నప్పుడు వివాహం విషయంలో దేవుడిని అడిగి ఎన్నో శ్రమలో నిందలో భరించి ఆయన చూపించిన అమ్మాయిని చేసుకున్నాను. ఆమె నేను ఉద్యోగస్తునిగా సమృద్ధిలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సేవకొచ్చినప్పుడు, పస్తులు ఉండాల్సి వచ్చినప్పుడు, సంఘంలో అనేక మందిని ఆదరించాల్సి వచ్చినప్పుడు, ఇలా ప్రతి పరిస్థితుల్లోనూ ఒదిగిపోయి నాకు సహకారిగా నడుచుకుంటుంది. మనం మన ప్రస్తుత పరిస్థితులను గురించి మాత్రమే ఆలోచించగలం, కానీ దేవుడు మన భవిష్యత్తును కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. పాస్టర్ గారు, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా? ప్రార్థించు, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రవచనం ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యాన్ని వింటున్నప్పుడో, వాక్యాన్ని చదువుతున్నప్పుడో, నీ హృదయంలో ప్రేరేపణ ద్వారానో, నీ చుట్టూ జరిగే సందర్భాల ద్వారానో ఏదో ఒక విధంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని చిత్తాన్ని నిజంగా చేయాలనుకునే ప్రతి ఒక్కరితోనూ ఆయన తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని వెల్లడి చేస్తాడు. నీ చిత్తం పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద కూడా జరుగునుగాక అని ప్రార్థించేవారు చాలామంది ఉన్నారు. కానీ తమ జీవితంలో ఆయన చిత్తం జరగాలి అని కోరుకునేవారు చాలా తక్కువ. అలాంటి వారు మాత్రమే ఆయనను సంతోషపరచగలరు. ఏంటయ్యా ఇది? ఒక యోధుడిని పంపమంటే ఇతన్ని పంపిస్తారా? మీకు కొంచెం కూడా భయం లేదా? ఇశ్రాయేల్ అంటే గోలియాతు. పలహారం సిద్ధంగా ఉంది. అదేంటండి రెడీ అవ్వకుండా కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? మానేశాను. మానేశారా, తీసేశారా? ఏదైతే ఏంట్లే. ఇలా ఎన్ని జాబ్స్ అని చేస్తారు? ఏ జాబ్ 6 నెలలు కూడా చేయరు. ఇప్పుడు జాబ్ ఎత్తుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది. జాబ్ వచ్చాక ఇంకో 3 నెలలు చేసి మానేస్తారు. నిన్ను 2గా చీరేస్తాను, నీ ఎముకలు ఇసుకలా అయ్యేంత వరకు. మీకు బద్ధకం, చేతకాంతనం, ఆఫీస్లో తప్పు జరుగుతుంది, సాటిస్ఫాక్షన్ లేదు, బాస్ సరిగ్గా లేరు, ఇవన్నీ వంకలు. ఏం మాట్లాడుతూ? లేదు, యుద్ధము యెహోవాదే. సరైన జాబ్ తెచ్చుకొని అప్పుడు మాట్లాడతాను. 4 ఇయర్స్ నుంచి నేను దానికోసమే చూస్తున్నాను. చేసేదే ఉండదు కానీ కబుర్లు మాత్రం ఆయన చెప్తారు. చిత్తం వైపు మనల్ని నడిపించడానికి ఆయన ఒక్కో దారి మూసేస్తాడు, ఒక్కొక్కరిని వ్యతిరేకంగా రేపుతాడు.
ఆయన చిత్తంలో ఉన్న ఆనందాన్ని మనకు అందించడానికి ఇది ఆయన పడుతున్న ప్రయాస. ప్రభు చిత్తానికి వేరుగా మనం ఏమీ సాధించలేం. ఆయన చిత్తానికి లోబడితే ఏదీ మనకు అసాధ్యమైనదిగా ఉండదు. నేను బాప్తిస్మం తీసుకున్నందుకు మా అమ్మ బాధపడొచ్చు, కోప్పడొచ్చు, బంధువులు తిట్టొచ్చు. కానీ నువ్వు అనుకున్నది నా జీవితంలో జరిగితే నువ్వు సంతోషిస్తావు. నా వల్ల నువ్వు సంతోషపడ్డం కన్నా గొప్ప సంతృప్తి నాకింకేమీ ఉండదు. నిజమే, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు శరీరానికి శ్రమ కలగవచ్చు, కానీ హృదయానికి సంతృప్తి, సమాధానం కలుగుతాయి. చెప్పినా వినకుండా వస్తువులు తీస్తావు. పెళ్ళికి ఏదోలా వస్తువులు పెట్టేద్దాం అనుకున్నాను. ఇప్పుడేమో బాప్తిసం పొందేసి వచ్చావు. బాప్తిసం అంటే చిన్న విషయం అనుకున్నావా? ముందు పాస్టర్గా అనాలి. నువ్వేదో బుద్ధిలేక బాప్తిసం ఇచ్చేయమన్నావు అనుకో, మాకు చెప్పకుండా ఇచ్చేయడమే. అన్నీ మమ్మల్ని అడిగే కదా చేస్తావు. ఇదెందుకు ఇలా చేసావు? ఏదన్నా చేసే ముందు ఆలోచించి చేయొద్దా? నువ్వెందుకే ఏడుస్తావు? ఏడవలసింది మేము. సర్లే, ఏదో అయిపోయింది కదా, వదిలే. వద్దని చెప్పినా ఇలాగ ఎందుకు చేస్తావమ్మా? అమ్మా, బాధపడకమ్మా. బాధపడక ఏం చేయనే? నీకింక మేము పెళ్లి చేయలేం. దేవుడు చేస్తాడమ్మా. నోర్మి, లూదియం కూడా ఇలాగే దేవుడి చిత్తం అని వాళ్ళ అమ్మాయికి బాప్తిసం ఇప్పించింది. వాళ్ళ అమ్మాయికి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి. పెళ్ళయిందా? నీ బ్రతుకు అలాగే తగలడుతుంది. చుట్టాలందరూ నన్ను పీక్కు తింటారు. అమ్మా, లూదియమ్మ గారు వాళ్ళ అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు కావాలని వెతుకుతున్నారు. దేవుని చిత్తం చేయాలని కాదు. అందుకే కీర్తనకి పెళ్ళవట్లేదు. నువ్వు కూడా దేవుని చిత్తం కోసం కాకుండా మన క్యాస్ట్లో ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నావు. నువ్విలాగే ఉంటే నా లైఫ్ కూడా తనలాగే ఉంటుందమ్మా. నా జీవితంలో దేవుని చిత్తం జరిగించడానికి నువ్వు ప్రయత్నించకపోయినా పర్వాలేదు, అడ్డుగా మాత్రం ఉండకమ్మా. ఆయన నా జీవితాన్ని నిలబెడతాడన్న నమ్మకం నాకుంది. నువ్వు విశ్వసించు ప్లీజ్ అమ్మా. ప్రవ్వా, నేను నమ్ముకుని కూడా కులమని ఆలోచించే నన్ను క్షమించు. ఏ కులవాడైనా పర్వాలేదు, నా కూతురు జీవితంలో నీ చిత్తం జరిగించు. చాలా విషయాల్లో దేవుని అభిరుచులు, మన అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. ఆయన చిత్తం మనలో జరగాలంటే మన అభిరుచులను మార్చుకోవలసిందే. దేవా, నువ్వెలాంటి వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వివాహమే చేయకూడదని నిర్ణయిస్తే దానికి కూడా సిద్ధమే. పరలోకంలో నా కోసం నువ్వేమి తలంచావో అదంతా భూమి మీద జరుగునుగాక. ఆయన చిత్త ప్రకారం మనం ఏదడిగినా ప్రభు మనకిస్తాడు. ప్రైజ్ తలాడ్ అంకుల్. ప్రైజ్ తలాడ్ నాన్న. నువ్వు వస్తావని మా పెద్ద అబ్బాయి చెప్పాడు. ఏదో మాట్లాడాలన్నా ఉంటుంది కదా, దా లోపలికి వెడదాం. అంకుల్, దేవుడు నన్ను సేవ చేయమని పదే పదే ప్రేరేపిస్తున్నాడు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఏ జాబ్ చేస్తున్నా అస్సలు ఇష్టం ఉండడం లేదు. లైఫ్లో సంతృప్తి లేదు. దేవుని పని చేయాలని ఆతృతగా ఉంటుంది. చిన్నదో పెద్దదో పరిచర్య చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. ఆయన పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వ్యవసాయం చేస్తున్నట్లు, చేపలు పడుతున్నట్లు దర్శనాలు వస్తున్నాయి. ఆత్మీయమైన సేవకులతో ప్రేయర్ చేయించుకుంటే దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడని చెప్తున్నారు. వీటిని బట్టి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. నిజానికి అన్ని రుజువులు అవసరం లేదు. బట్ గుడ్, వెరీ గుడ్. కానీ సేవ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకని? చాలా రీజన్స్ ఉన్నాయి. పర్వాలేదు చెప్పు, నేను ఫ్రీగానే ఉన్నాను. సేవ అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. నాకు ఆ సహనం లేదు. బాగా మాట్లాడలేను. మనుషులతో కలిసిపోలేను. బైబిల్ డిగ్రీస్ లేవు. ఏ క్వాలిఫికేషన్ లేదు.
నేను సేవ చేయలేను అంకుల్. ఇదే నీ క్వాలిఫికేషన్. యుద్ధవీరుని చేతిలో కత్తి గురించి ఆలోచించు. దానంతట అది ఒక అంగుళం కూడా కదలలేదు, ఒక్క చీమను కూడా చంపలేదు. అందుకే వీరుడు దానితో శత్రువుని యుద్ధంలో ఓడించగలడు. సేవంటే నీకు నువ్వు చేసేది కాదు, నిన్ను వాడుకుని దేవుడు చేసేది. తామేదో చెయ్యాలనే కొత్త కొత్త పద్ధతులతో పథకాలతో ఆకర్షణలు చూపిస్తున్న మేధావులు సేవ చేయడం లేదు, సేవను పాడు చేస్తున్నారు. సేవకుడు రైతు ఎటు తిప్పితే అటు తిరిగే పిల్లకాలువలాగా ఉండాలి కానీ నియంత్రించలేని నదిలా ఉండకూడదు. దేవునికి కావలసింది నీలాంటి వారే, బలవంతులు జ్ఞానులు కాదు. కానీ నాకేమీ రాదు. అంటే దేవుడి సెలక్షన్ రాంగ్ అంటావా? మోషే, యెహోషువ, ఇర్మియా ఇలా గొప్పవాళ్ళంతా మాకేదీ రాదు, మేమేమీ చేయలేము అన్నవారే. కానీ మహా అద్భుతమైన సేవ చేశారు. ఆయన నీలో ఏదో పదును చూశాడు, నిన్ను వాడుకుని ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎన్నిక ఎప్పుడూ తప్పవదు. నీవు నీలో బలహీనతలే చూస్తున్నావు, దానితో పాటు ఆయన బలాన్ని కూడా చూడు. ఇంకా సేవకు వెళ్తే నా ఫ్రీడమ్ కోల్పోతాను, నేను అనుకున్నది చేయలేను, నా పర్సనల్ లైఫ్ కోల్పోతాను. సంఘం కోసమే బ్రతకాలి, అది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఏ ఫ్రీడమ్ అనిపిస్తున్నావు? రోజుకి 8 గంటలు నువ్వు ఒక మనిషి కింద పనిచేస్తున్నావు. నువ్వేం చేయాలన్నా ఆయన ఇన్స్ట్రక్షన్ ఉండాలి, ఆయన పర్మిషన్ ఉండాలి. ఇందులో ఫ్రీడమే ఉంది? దీనికన్నా దేవుని కింద పనిచేయడం 100 టైమ్స్ బెటర్ కదా. జాబ్ చేస్తే కంపెనీ కోసం బ్రతుకుతావు, సేవ చేస్తే సంఘం కోసం బ్రతుకుతావు, అంతే. ఇక పర్సనల్ లైఫ్ అంటావా? సేవకొస్తే పర్సనల్ లైఫ్ మారుతుంది కానీ పోదు. వేరే ఫ్రెండ్స్ వస్తారు, వేరే ఇష్టాలు వస్తాయి, వేరే టార్గెట్స్ వస్తాయి, అంతే. మీరెంత చెప్పినా నేను ఒప్పుకోలేకపోతున్నాను అంకుల్. నేనేదో సాధించాలని నా పేరెంట్స్ కలలు కన్నారు. లైఫ్ ఇలా ఉండాలి అలా ఉండాలని నా వైఫ్ కోరుకుంటుంది. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని భయమేస్తుంది. సేవకంటూ వస్తే ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను అంకుల్. అంకుల్, దేవుడు నా విషయంలో తన చిత్తాన్ని మార్చుకోవాలంటే నేనేం చేయాలి? నేను డెఫినెట్గా వాక్యానుసారంగా జీవిస్తాను, ఫైనాన్షియల్గా మినిస్ట్రీలో హెల్ప్ చేస్తాను, పోనీ నా శాలరీలో 50% దేవునికి ఇచ్చేస్తాను, ఏదో విధంగా మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తాను అంకుల్. ఇలా చేస్తే దేవుడు నా విషయంలో తన ఆలోచన మార్చుకుంటాడా? దేవుడు తన ఆలోచనలు మార్చుకోవడని చెప్పను. బైబిల్ పరిశీలిస్తే దేవుడు చాలాసార్లు తాను చెయ్యాలనుకున్నది మార్చుకోవడం మానుకోవడం చూస్తాం. అమ్మయ్యా. కానీ 2 విషయాల్లో మాత్రం మార్చుకోడు. ఏంటవి? దేవుడు వరాలిస్తే వెనక్కి తీసుకోడు. పొందుకున్న వ్యక్తి విశ్వాసంలో తగ్గిపోయి వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం వరాలు వెనక్కి తీసుకోడు. కొందరు పాస్టర్స్ వాటితో వ్యాపారం చేస్తున్నా, వాటిని ఆధారం చేసుకొని పేరు సంపాదించుకుంటున్నా, వారి ద్వారా ఇంకా కార్యాలు ఎందుకు జరుగుతున్నాయని డౌట్ ఉండేది అంకుల్. ఇప్పుడు క్లియర్ అయింది. మరి రెండవది? దేవుడు ఒకరిని సేవకు పిలిస్తే, ఆయన ఒకరిని సేవకు పిలిస్తే ఎంతమంది వ్యతిరేకించినా, పరిస్థితులు ఎలా మారినా, అతను ఎంత దూరం పారిపోయినా దేవుడు మాత్రం వదలడు. నువ్వు ఎప్పటికైనా సేవ చేయక తప్పదు. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. కొన్నాళ్ళు జాబ్ చేసిన తర్వాత సేవకు వెళదాం అనుకున్నాను. కానీ దేవుడు నన్ను పదే పదే ప్రేరేపించేవాడు. ఆలోచనలో పడ్డాను. అంతలో జాబ్ వచ్చేసింది. అది దేవుని పరీక్ష, సాతాను శోధనో వివేచించకుండా జాబ్లో జాయిన్ అయిపోయాను. అప్పట్లో 20,000 జీతం వచ్చేది. అయినా ఎప్పుడూ కొరతగానే ఉండేది. ఆఫీసులో ప్రెజర్సు, లేనిపోయిన నిందలు, మనశ్శాంతి ఉండేది కాదు. ఇంట్లో ఏదో ఒక సమస్య, సమాధానం ఉండేది కాదు. మరోపక్క సేవ కోసం ప్రేరేపణ. ఇలాగా 6 సంవత్సరాలు నలిగిపోయాను. ఇంతకన్నా పెద్ద నష్టం జరక్క మునిపే దేవుడికి లోబడాలనుకున్నాను. ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు. జాబులో చేరకుండా సేవకొస్తే చేతకాక సేవకొచ్చావని అపహాసిస్తారు. చేసే జాబ్ మానేసి సేవకొస్తే పిచ్చి పట్టిందని తిడతారు. అందుకే ఇవేమీ పట్టించుకోకుండా సేవకొచ్చేశాను. కానీ అప్పటికే మతోన్మాద సంస్థల వారు ఆ ఊరి ప్రజలందరినీ క్రీస్తుకు వ్యతిరేకంగా తిప్పేశారు.
అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నన్ను ఎందుకు తొందర పెట్టాడో. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. వారి మధ్యన సేవ చేయడం చాలా కష్టమైంది. నేను నా కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. నేను చేసిన తప్పుకి ఇది శిక్ష. ఈ వ్యతిరేకత వల్ల తక్కువ మందిని మాత్రమే రక్షించగలిగాను. ఇది నా ఆలస్యం వలన కలిగిన నష్టం. నువ్వు ఆలస్యం చేసే ప్రతిరోజు దేవుని చిత్తాన్ని పాడు చేస్తూ ఉంటుంది, దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంది. సేవకు వస్తే దేవుడు నీకు అన్నీ ఇస్తాడని చెప్పను. సేవలో కష్టాలు, పస్తులు, అవమానాలు ఉంటాయి. కానీ సేవలో సంతృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇంకేం కావాలి? అదేంటో తెలీదు. మనకేం కావాలన్నా దేవుణ్ణి అడిగి పొందుకుంటాం. తిరిగి నీకు ఏమివ్వగలం ప్రభువా అని పాటలు పాడుకుంటాం. కానీ ఆయన ఏమైనా అడిగితే ఇవ్వడానికి వెనకాడతాము. బాధపడతాడు కదా. ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ సృష్టికర్త దగ్గర ఉద్యోగం వస్తే చిన్నతనంగా భావిస్తాం. నేను ప్రభు కోసం త్యాగం చేశాను, జాబ్ వదులుకున్నానని ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు. ఎందుకంటే నేను గొప్పదాన్ని పట్టుకోవడానికి చిన్నది వదిలేసుకున్నాను. నేను జాబ్ మానలేదు, అంతకన్నా మంచి జాబ్ కోసం కంపెనీ మారాను. నేను మనుషులకు పనిచేయట్లేదు, దేవుడికి పనిచేస్తున్నాను. ఇది ప్రతి సేవకుడి ధన్యత, ప్రతి సేవకుని అతిశయం. ప్రభు ఒకరిని సేవకు పిలిచాడంటే ఆ వ్యక్తిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని అర్థం. తనని దీవించి తన ద్వారా అనేకులను నిత్యజీవానికి వారసులుగా చేయాలనుకుంటున్నాడని అర్థం. ఆయన ఆశల్ని నెరవేర్చడమే మన ఆశ అవ్వాలి. ఐటీ మేనేజర్ ఏలే గారిని కలవాలి. ప్లీజ్ సిట్ దేర్, ఐ విల్ కాల్ హిమ్. ఏంట్రా సంగతులు? ఏమన్నారా? అంతా మామూలే. ఏదో మాట్లాడాలన్నా? మీ మమ్మీ ఫోన్ చేశారా? చేసినట్టు నీకు చెప్పొద్దన్నారనుకో. అదే నీ పెళ్లి కోసం. ఏమంటుంది? ఏ సంబంధం వచ్చినా కనీసం ఫోటో కూడా చూడకుండా రిజెక్ట్ చేస్తున్నావంట. అమ్మ తనకు నచ్చిన సంబంధాలు చూస్తుంది. అంటే మా క్యాస్ట్, మా స్థాయికి తగింది, నా హైట్కి సరిపడేది, ఇలా. ఎవరైనా అలాగే కదా చూస్తారు. నేను దేవునికి నచ్చింది చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడికి నచ్చిందా? అంటే అమ్మాయి బేదరాలై ఉండాలి, పెద్దగా చదువుకోనక్కర్లొద్దు, అందంగా ఉండనక్కర్లొద్దు, మా క్యాస్ట్ అయి ఉండకూడదు, మంచి బత్తిపర్రాలు అయి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అదేంట్రా నువ్వు అప్రిషియేట్ చేస్తావనుకుంటే ఎలా మాట్లాడుతున్నావు? మీ మమ్మీ తనకు నచ్చిన సంబంధాన్ని వెతుకుతున్నారు, నువ్వు నీకు నచ్చింది కోరుకుంటున్నావు. మీ ఇద్దరికి తేడా ఏముందిరా? 12వ అపోస్తులుగా ఎవరుండాలా అని పేతురు మత్తయి యూస్తుల పేర్లు చీటీల మీద రాసి ప్రార్థన చేసి తీస్తే మత్తయి పేరు వచ్చింది. కానీ దేవుడు ఆ ప్లేస్ని పౌలుకిచ్చాడు. పేతురు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? పేతురు రాయాల్సింది 2 చీట్లు కాదు, 3. మత్తయ్య, యూస్తు, వీరెవరూ కాదు. మనం కొన్ని సెలెక్ట్ చేసుకుని ఇందులో ఏదో ఒకటి చెయ్యి అని మనం ప్రభువుని అడగకూడదు. మనకంటూ ఏ అభిప్రాయం లేకుండా దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాం. నీ అభిప్రాయాలు ఆదర్శంగా ఉన్నాయి, కానీ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. ఏమో, దేవుడే అమ్మాయిని నీ క్యాస్ట్లోనే పుట్టించుండొచ్చు. ఒక ధనవంతురాలు నీకు ఇవ్వాలనుకుని ఉండొచ్చు. ఒక నామకార్థపు అమ్మాయిని నీ జీవితంలోనికి పంపి నీ ద్వారా ఆమెను మార్చాలనుకోవచ్చు. ఊహించలేం కదరా. ఎస్తేరు ఒక రాజును పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డం తప్పు. అలాగే ఒక రాజును పెళ్లి చేసుకోకూడదని అనుకోవడం కూడా తప్పే. దేవుని దగ్గర దేవాన్ని చిత్తం చేయని రిక్వెస్ట్ పెట్టాలి. ఇలాంటిది చెయ్యని రిక్వైర్మెంట్ పెట్టకూడదు. దేవుని చిత్తం చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిగా నీ జీవితంలో కూడా ఆయన చిత్తం జరగాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. దేవుడే తీసుకొస్తాడని అజ్ఞానంగా ఆలోచించకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఆయన చిత్తం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ విషయం నీ మనసుకు తెలుస్తుంది. ప్రభు చిత్తమేంటో మనకి తెలియపరచబడాలంటే మన చిత్తాలన్నింటినీ మన హృదయంలో నుండి తీసివేయాలి. అమ్మా, ఈ సంబంధం ఆయన చిత్తం కాదని దేవుడు చెప్పాడమ్మా.
ఏంటి ఇది కూడా అవదా? అప్పుడైతే ఐదోది. వచ్చిన సంబంధాలన్నిటికీ ఏదోటి చెప్పి చెడగొట్టడానికి చచ్చిపోతున్నాను. ప్రతి సంబంధానికి వంకలు పెడుతున్నావని సంబంధాలు కూడా తీసుకురానంటున్నారు. ఇంకా నువ్వేంటో ఈ దేవుడి చిత్తం ఏంటో నాకేం అర్థమవుతలేదు. సర్లే వస్తున్నారు కదా రాని, ఇదేమవుద్దో చూద్దాం. నువ్వేమో వచ్చిన సంబంధాలన్నీ పాడు చేసుకుంటున్నావు. అసలు నీ పెళ్లి చేయగలదమో లేదో అర్థం కావట్లేదు. ఏం జరిగిద్దో ఏంటో. వెళ్ళు, చేసిన చాలులే. వాళ్ళు వచ్చే టైం అవ్వింది, రెడీ అవ్వు. నీ పేరేంటమ్మా? చెప్పు. నిత్య. వంట చేయడం వచ్చామ్మా? మా నిత్యకి అన్నీ వచ్చండి. బాబు మేనేజర్ కదమ్మా, అందుకే సెలవు దొరకలేదు. అవునండి. అబ్బా ఫోటో చూసేవమ్మా నువ్వు? చూసామండి. మీ అమ్మాయి ఫోటో మా అబ్బాయికి చూడగానే నచ్చిందంటండి. మాకు కూడా నచ్చిందండి. కట్నం ఎక్కువ వదిలేండి, 4 లక్షలు ఇవ్వండి చాలు. సరేనండి. మాకు కూడా ఒకే అబ్బాయి. పెళ్ళి అవగానే బెంగళూరు తీసిపోతాం. మీకు పర్లేదా? పర్లేదండి. అంతా బాగుంటే 2 నెలల్లో చేసేసుకుందామండి. మేము ఆలోచించుకుని ఫోన్ చేస్తాం వదిన గారు. వదినీ గారు అని వరుస కలిపారు కదండి, మీకు ఇష్టం అవ్విందని అర్థం. ఎప్పుడు ఇచ్చి పెళ్లి చేసేద్దారంటే అప్పుడు చేసేద్దామండి. అలాగేనండి. అమ్మయ్యా, పెళ్లి కుదిరిపోయినట్టే. అదేంటి అలా ఉన్నావు? బెంగళూరు వెళ్ళిపోతున్నానని అప్పుడే బెంగ పెట్టేసుకున్నావా ఏంటి? ఏమైంది? నేనీ పెళ్లి చేసుకోనక్క. ఏం మాట్లాడుతున్నావు? మంచి ఫ్యామిలీ, మంచి జాబు, ఏం తక్కువ? ఇంతకంటే మంచి సంబంధం వచ్చేస్తుందనుకుంటున్నావా ఏంటి? అసలు ఎందుకు వద్దంటున్నావు చెప్పు. ఇది దేవుని చిత్తం కాదక్కా. చూడ్నిత్యా, నేను కూడా నీలాగే దేవుని చిత్తం అని మంచి మంచి సంబంధాలన్నీ వదిలేసుకుని దేవుడు చూపించిన దాన్నే చేసుకున్నాను. నా జీవితం ఎలా ఏడ్చిందో నీకు చెప్పనక్కర్లేదు. అత్తగారితోనూ గొడవలే, ఆయనతోనూ గొడవలే. అసలు మనశ్శాంతే లేదు. సగం రోజులిక్కడ, సగం రోజులక్కడ. నా మాట విని ఈ సంబంధం చేసుకో. అక్క, ఒక మాట అడుగుతాను, ఏమనుకో కదా? అడుగు. బావగారు నీతో ప్రేమగా లేరని చెప్పావు కదక్క, మరి నువ్వు బావగారికి లోబడ్డావా? బావగారు నేను బాగా చూసుకుంటున్నారని చెప్పావు, తర్వాత ఎందుకు మారిపోయారు? నీవుండేది మా ఇంటి పక్కనే కాబట్టి నీ గురించి నాకు తెలుసక్క. నువ్వు అనుకున్నదే చేస్తావు, ఆయన మాటకు లోబడవు. బావగారికి లోబడి చూడు, అత్తయ్యగారిని ప్రేమించి చూడు, కోడలిగా నీ బాధ్యతలన్నీ కొనసాగించి చూడు. అయినా సరే నీకు సంతోషం దొరకకపోతే అప్పుడు దేవుణ్ణి ప్రశ్నించు. అక్క, దేవుడు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సరిపోదు. అతనితో దేవుడు ఎలా నడుచుకోమన్నాడో అలా నడుచుకోవాలి కూడా. సౌలు రాజవ్వడం దేవుని చిత్తమే, కానీ అతని జీవితం ఎందుకు అలా అయిపోయింది? దానికి కారణం దేవుడంటావా, సౌలంటావా? ఏమండి, భోంచేశారా? దేవుని చిత్తం చేయడమంటే ఆయన చెప్పిన దానిని ప్రారంభించడం కాదు, పూర్తి చేయడం. అప్పుడే ఆయన మనకి ఎంత గొప్ప స్థితిని ఇవ్వాలనుకుంటున్నాడో తెలుస్తుంది. మ్యాగజైన్ కరెక్షన్ అయిపోయింది పాస్టర్ గారు, చూడండి. చర్చ్ యానివర్సరీకి యూత్ ఏదో ఈవెంట్ చేస్తానంటే వద్దన్నావంట. అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తానన్నారు, అందుకే వద్దన్నానండి. ఏమైనా చెప్పే ముందు మమ్మల్ని అడుగుతూ ఉండు, పెద్దవాళ్ళు ఉన్నాం కదా. నీ వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారు. సారీ అండి. యూత్ మీటింగ్ ఎంతమంది వస్తున్నారు? నియర్లీ 60 మెంబర్స్ వస్తున్నారండి. పాస్టర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలండి. నేను సేవకు వెళ్దాం అనుకుంటున్నానండి. నన్ను దేవుడు పిలిచాడండి, అందుకే. ఏంటి, దేవుడు పిలిచాడా? కొన్నిసార్లు సైతాన్ కూడా అట్లాగే పిలుస్తూ ఉంటాడు. అవన్నీ ఏం పట్టించుకో మాకు. అసలు నువ్వే ఆలోచించు. యూత్ మీటింగ్ నడిపించినంత మాత్రాన దేవుడు నిన్ను సేవకు పిలిచేస్తాడా? నేను కన్ఫర్మ్ చేసుకున్నానండి. మేం చెప్పందే నువ్వెట్లా కన్ఫర్మ్ చేసుకున్నావు? ఒక మినిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, ట్రైనింగ్ లేదు, సేవ స్టార్ట్ చేసి ఏం చేద్దామనుకుంటున్నావు? డిసైడ్ అయిపోయావా? అవునండి. నెక్స్ట్ వీక్ నుండి యూత్ మీటింగ్ మేమే చూసుకుంటాం. అది కాదండి, నేను మన వాళ్ళు ఎవరిని అసలు డిస్టర్బ్ చేయను. మేం చూసుకుంటామన్నాం కదా.
ఓకేనండి, నేను ఇక వెళ్తాను. వెళ్ళు. ప్రతి ఒక్కడికి పాస్టర్ అనే ప్రొఫెషన్ అంటే వెటకారంగా ఉంది. హాయ్ జెస్సీ. హాయ్ నిత్య. ఏంటి బైబిల్లో డౌట్సా? థ్యాంక్ యూ. ఎవరిచ్చారు? శ్రీను, అదే మన చర్చికి కొత్తగా వస్తున్నాడు, మా అన్నయ్య ఫ్రెండ్. అది కాదే. తీసుకో. తను చర్చికి కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేయకూడదని తెలియకిచ్చుంటాడు. నువ్వైనా చెప్పొద్దా? మనం క్రిస్టియన్స్ ఇలా ప్రేమించడాలు, ఇష్టపడ్డాలు వాక్యానుసారం కాదు. తనకు జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ, నిన్ను ఇష్టపడుతున్నాడు, పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడానికి నాకు హక్కు లేదు. దేవుడు నన్ను కొనుక్కున్నాడు. ఆయన నా కోసం ఇవన్నీ ఎప్పుడో ఆలోచించేశాడు, అన్నీ నిర్ణయించేశాడు. నేను ఆలోచించడం, ఎవరినో ఇష్టపడడం, దేవుడు ఎవరినో ఏర్పాటు చేయడం, దేవుని ఇష్టానికి నా ఇష్టానికి మధ్య నలిగిపోవడం, దేవుణ్ణి బాధపెట్టడం, ఇవన్నీ నాకిష్టం లేదు. ఏమో, తినే దేవుని చిత్తం అవ్వచ్చు కదా. కాదు, నాకు దర్శనాలున్నాయి. నువ్వు నా విషయంలో ఏమైనా చెయ్యాలనుకుంటే దేవుని చిత్తం నా జీవితంలో జరిగేలా ప్రార్థించు. అంతేకాని ఇలాంటి పనులు ఎవరి విషయంలోనూ చెయ్యకు. సారీ. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎవరిని ఇష్టపడకు. దేవుని చిత్తాన్ని మాత్రమే ఇష్టపడు. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని నీకిస్తాడు. చెల్లి అడిగితే ఫోటోలు చూడలేదన్నావంట? చూడలేదు. ఎవరినైనా ప్రేమించావా ఏంటి? లేదు. మరెందుకు చూడలేదు? సంబంధాలు చూడమంటావా మానేమంటావా? 2 కండిషన్లకు ఒప్పుకుంటే చూడు. ఏంటవి? క్యాస్టో కట్నం ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకోకుండా చూడాలి. పెళ్లిలో తాళి కానీ ఇతర ఏ ఆచారాలు ఉండడానికి వీల్లేదు. అలాగని పౌలు గారికి చెప్పి సంబంధాలు చూడమను. మ్యారేజ్ బ్యూరో పౌలు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. ప్రైజ్ రాడండి పాస్టర్ గారు. అదేండి మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాం కదండి. అదేండి కట్నమని. క్యాస్ట్తో సంబంధం లేదులేండి, అమ్మాయి మంచిదైతే చాలండి. సరే పాస్టర్ గారు, ప్రైజ్ లాడండి. మన బాధ్యత ఆయన చిత్తాన్ని చెయ్యడం మాత్రమే కాదు, దానిని ఆయనకిష్టమైన మార్గంలో చెయ్యాలి. అమ్మా, రాత్రి దర్శనం వచ్చింది. ఏమనొచ్చింది? రేపొచ్చే సంబంధం దేవుని చిత్తమని మాట్లాడాడమ్మా. అవునా? స్తోత్రం. వస్తువులేం పెట్టుకోలేదేంటి? అమ్మాయి మరీ బోడుగా ఉంది. పెళ్ళయ్యాక ఏమైనా పెట్టుకుంటావా? ఇక ఇంతేనా? అదేంటమ్మా, ఏం మాట్లాడవేంటి? పెళ్ళయిన తర్వాత మనం చూసుకుందాంలే అమ్మా. నిన్ను చూస్తుంటే ఎప్పుడు భక్తి భక్తి అని కూర్చునిలా కనబడుతున్నావు. ఇంటి పని వంట పని ఏమన్నా వచ్చా? వచ్చండి. నాకైతే ఏమి నచ్చలేదు, నువ్వు కూడా చూసుకో మరి. నాకు కూడా పెద్దగా నచ్చలేదు. ఆయన చిత్తం నీ ముందుకు వచ్చినప్పుడు ఆ విషయం నీ మనసుకు తెలుస్తుంది. నిత్య, అబ్బాయిని చూడు. ఎరా, ఏమంటావు మరి? ఒకసారి తనతో మాట్లాడాలమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అండి. ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. నాకు కాబోయే భార్య కోసం ఎలాంటి ఊహలు ఎలాంటి ఆలోచనలు నాకు లేవు. అది దేవుని చిత్తమైతే చాలనుకున్నాను.
థ్యాంక్స్ గాడ్. నిన్ను చూడగానే ఇది దేవుని ఏర్పాటని నాకు అనిపించింది. నీకేమొచ్చో ఏం చదివావు నిన్ను అడగను, నేను నచ్చానా లేదా అని కూడా నిన్ను అడగను. ఈ పెళ్లి దేవుని చిత్తమా కాదని ప్రేయర్ చేయి. నీకు కూడా దేవుని చిత్తమని అనిపిస్తే అప్పుడు చెప్పు ఇది ఆయన చిత్తమని. నీతో కూడా మాట్లాడే వరకు వెయిట్ చేస్తాను. అప్పుడు మిగతావి మాట్లాడమని మా వాళ్ళకి చెప్తాను. ఇది దేవుని చిత్తమని ప్రభు రాత్రి దర్శనంలో మాట్లాడాడండి. నాకు కూడా ఎలాంటి ఆలోచనలు లేవు. ఆయన చిత్తం నెరవేరితే చాలు. అమ్మ చెల్లి ఇద్దరు మంచోళ్లే. అమ్మ కొంచెం చేదస్తం, చెల్లికి కొంచెం పొగరు. కంగారు పడకు. పర్వాలేదండి. అమ్మా నాకు నచ్చింది, మిగతా విషయాలు మాట్లాడు. ఆ? నచ్చిందా? మా అబ్బాయికి నచ్చిందటండి. 15 లక్షలు కట్నం ఇస్తామని మొన్న ఒక సంబంధం వచ్చింది. దాన్ని బట్టి మీరు మరి ఎంత ఇస్తారో చెప్పండి. 15 లక్షలా? 15 లక్షలా? 15 లక్షలంటే అది మేము ఫోన్ చేసి చెప్తామండి. సరే అయితే మీరే ఫోన్ చేయండి, మేము ఇంక ఫోన్ చెయ్యం. అలాగేనండి. ప్రైజ్ దలాడండి పాస్టర్ జోసెఫ్ గారు. పాస్టర్ గారా? యూత్ మీటింగ్లో వాక్యం చెప్పినంత మాత్రం నేను పాస్టర్ని అయిపోతే చర్చిలో ఏ ఈవెంట్ జరిగినా ఆర్గనైజ్ చేసేది నువ్వే. మరి నిన్నేమనాలి బాబు? నేను చెప్పింది దానికోసం కాదు. పాస్టర్ గారిని కలిసి సేవకెళ్తానని చెప్పావంట కదా. హే, నీకెలా తెలుసు? ఏం జరిగిందో మాత్రమే కాదు, ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. చెప్తాను విను. ఎవరైనా సంఘ విశ్వాసులు సేవకు వెళ్తానంటే ఆ సంఘ సేవకులు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు, కానీ మన పాస్టర్ గారు, వాళ్ళ ఫాదర్ పెద్ద పాస్టర్ గారు 3 రకాలుగా ప్రవర్తిస్తారు. సేవకు వెళ్తానన్న వ్యక్తి వీళ్ల సంఘంలోనే ఉంటే వీళ్లకు ఉపయోగపడతాడు అనుకుంటే దేవుడు నిన్ను పిలవలేదు, నువ్వు సేవ చేయలేవు అంటూ డిసప్పాయింట్ చేస్తారు. సంఘంలో ఏవేవో పనులు అప్పగించేసి వీళ్ల మినిస్ట్రీలోనే బ్లాక్ చేసేస్తారు. ఉదాహరణకు నేనే. స్టీఫెన్, దేవుడు నిన్ను సేవకు పిలిచాడా? నాది కాని పనిలో నటిస్తూ బ్రతుకుతున్నాను. ఇది వాళ్ళ ఫస్ట్ మెథడ్. రెండవది ఏంటంటే సేవకు వెళ్ళమంటారు, కానీ వీళ్ల మినిస్ట్రీ పేరే పెట్టుకోవాలంటారు. వీళ్ల బ్రాంచ్ అని చెప్పుకోమంటారు. నెలకు 500-1000 ఇస్తామంటారు. వాళ్ళ మీటింగ్స్కి స్పీకర్లు వీళ్లే, ముఖ్య అతిథులు వీళ్లే. వాళ్ళ సంఘంలో జరిగే ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటూ వీళ్ల అధికారాన్ని చూపించుకుంటూ ఉంటారు. మన చర్చి బ్రాంచెస్ అని చెప్పుకునే 9 చర్చిలు ఇలాంటివే. ఇక లాస్ట్ది, చెప్పినా వినడు, ఆపినా ఆగడు అని గనక వారు అనుకుంటే, అంటే నీలాంటి వాళ్ళ కోసం. ఏంటి? అదే, చర్చిలో ఏదైనా మిస్టేక్ జరిగితే ఒప్పుకోవు, పాస్టర్ గారు చెప్పింది చెయ్యవు, ఇతరుల్ని చెయ్యనివ్వవు. లాస్ట్ ఇయర్ క్రికెట్ టోర్నమెంట్ క్యాన్సిల్ చేయించినందుకే పాస్టర్ గారు నిన్ను యూత్ లీడర్గా తీసేయాలనుకున్నారు, కానీ యూత్ అంతా నువ్వే కావాలని అడిగారని తప్పక ఉంచారు. అవునా? నీలాంటి వాళ్ళని ఫస్ట్ చర్చ్ యాక్టివిటీస్ నుంచి తీసేస్తారు, తర్వాత నీ గురించి అందరికీ బ్యాడ్గా చెప్తారు. నువ్వు వెళ్ళిపోయాక నీ గురించి డైరెక్ట్గా వాళ్లే బ్యాడ్గా చెప్పి ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయకుండా ఆపేస్తారు. ఇది నీ ఫ్యూచర్. చాలా రూమర్లు క్రియేట్ చేస్తారు, వాళ్ళకేం తెలియనట్లుంటారు.
సండేస్ నీ గురించే ప్రసంగాలు వస్తుంటాయి. అవకాశం దొరికినప్పుడల్లా అవమానిస్తూ వాళ్ళు పొమ్మనకుండా నీకు నువ్వే చచ్చి వదిలేసిపోయేలా చేస్తారు. ఏం చేద్దామనుకుంటున్నావు? నాలాగా వేళ్లకు పనుడుగా ఉంటావా? ఆ 9 మందిలాగా వేళ్ల క్రింద సేవ చేస్తావా? లేక దేవునికి సేవ చేస్తావా? నా గురించి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, ఎలాంటి నిందలు మోపినా పర్వాలేదు. నా లక్ష్యం ఏంటో నాకు తెలిసింది. దాన్ని సాధించడానికి నా ప్రయత్నం ప్రారంభిస్తాను. ప్రభు చిత్తాన్ని చేయలేక రాజీపడిన వారు అందరికీ బాగున్నట్లు కనిపించవచ్చు, కానీ వారి హృదయంలో పేరుకుపోయిన అసంతృప్తిని ఈ లోకంలో ఏదీ తొలగించలేదు. ఎరా ఇంక తినేస్తావా? మూడు రోజుల నుంచి ఇలాగే ఉంటున్నావు, ఏం మాట్లాడట్లేదు. అన్నం తినమంటే ఉపవాసం అంటున్నావు, రాత్రి పగలు ప్రార్థన చేస్తానే ఉంటున్నావు. ఏంట్రా ఇది? సరే ఇప్పుడు ఏమంటావు? ఆ అమ్మాయినే చేసుకుంటానంటావు. నేను అలా అనడం లేదు. తనతో పెళ్లి కాకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకోను అంటున్నాను. ఏదైతే ఏంట్లే, ఆ అమ్మాయి మన కులం కాకపోయినా నీకోసం నేను ఒప్పుకున్నాను. అయినా వాళ్ళ స్థాయి వేరు, మన స్థాయి వేరు. ఈ పెళ్లి జరగదు. సరే, ఎంత అడగమంటావు? ఓ 10 లక్షలు అడగమంటావా? వాళ్ళ స్థితి ఏంటి, నువ్వు అడుగుతుందేంటి? ఒరేయ్, నిన్ను చదివించడానికి 10 లక్షలు అయింది, అది కూడా అడగొద్దంటావా? సరే అయితే నా చదువుకైన ఖర్చులు వాళ్ళని అడుగుదాం. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయిని డిగ్రీ వరకు చదివించారు కదా, ఆ డబ్బులు మనం ఇద్దామా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఇదేమైనా వ్యాపారమా? పెట్టుబడి లాభం అని ఆశించడానికి? అది కాదురా. ప్రాబ్లం ఏంటమ్మా? ఇంటికొచ్చంతా నేనే చూసుకుంటున్నాను కదా. చెల్లి పెళ్లి ఎలాగో సెట్ అయిపోయింది. తన కోసం ఏమైనా అప్పు చేయవలసి వస్తే నేను తీరుస్తాను. ఇంకేంటి నీ ప్రాబ్లం? పెళ్లికి 4 లక్షలు ఖర్చు అవుతుంది, ఎవరిస్తారు? సరే, మన పెళ్లికొచ్చులు వాళ్ళని అడుగుదాం. వాళ్ళ పెళ్లికొచ్చులు మనం ఇచ్చేద్దాం. లేకపోతే ఏంటమ్మా, మన దగ్గర ఉన్న డబ్బుతో మన స్థాయిలో మనం చేసుకోకుండా వాళ్ళని అడుగుదాం ఉంటావేంటి? వాళ్ళకొచ్చులు వాళ్ళకు ఉంటాయి కదా. మీ చెల్లికి ఆడబడుచు కట్నం 1,00,000 రూపాయలు కావాలంట. అమ్మా, అసలు ఆడబడుచు కట్నం ఎందుకు ఇవ్వాలి? అందరూ తీసుకుంటున్నారు కదా. మనం క్రిస్టియన్స్ అమ్మా, అలా ఆలోచించు. నాన్న సడన్గా చనిపోతే దేవుడే కదమ్మా మనల్ని ఆదరించాడు. దేవుడే కదమ్మా నాకు మంచి జాబ్ ఇచ్చాడు. దేవుడే కదమ్మా ఈ స్థాయినిచ్చాడు. మరి నువ్వేంటమ్మా దేవుని మాట వినకుండా వాళ్ళ పద్ధతి వీళ్ళ పద్ధతి అని అంటున్నావు? అది కాదురా, నువ్వు బాగుంటావనే. ఇది కరెక్ట్ కాదమ్మా. మనకన్నీ దేవుడిచ్చాడు, ఇంకెందుకమ్మా వాళ్ళని బాధ పెట్టడం? సరే, ఇప్పుడు ఎంత అడగమంటావు? వాళ్ళు ఎంత ఇవ్వగలరంటే అంత. వాళ్ళ పరిస్థితి చూస్తే 4-5 లక్షలు కూడా ఇచ్చిలేరు. అయితే ఏంటి, వాళ్ళని అప్పుల పాలు చేసేద్దామంటావా? వాళ్ళ అప్పులు తీర్చలేక తిని తినలేక ఏడుస్తుంటే ఆ డబ్బుతో మనం సుఖపడదామా? ఇలా అయితే కష్టంరా, ఈ సంబంధం వదిలే. వదిలేస్తాను. ఈ సంబంధం కాదు, నా లైఫ్లో పెళ్ళనే విషయాన్నే వదిలేస్తాను. ఈ పెళ్లి చేయమని మిమ్మల్ని అసలు నేను ఇబ్బంది పెట్టను. మీరు కూడా ఇంకో పెళ్లి చేసుకోమని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. అదేంట్రా, ఇంకంతేనా? అంతే. జ్యోతి, నేను సేవ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, సేవ చేస్తారా? అదొకటే మిగిలిపోయిందా? అదెన్ని రోజులు చేస్తారేంటి? నన్ను దేవుడు పిలిచాడు, చచ్చేంత వరకు చేస్తాను. అయితే నా మాట కూడా వినండి. నాకు మీరు సేవ చేయటం ఇష్టం లేదు. ఎందుకని? ఇష్టం లేదు, అంతే. అదే ఎందుకని? నాకంటూ ఇష్టాలు ఆలోచనలు ఉండవా? నాకు మీరు సేవ చేయటం ఇష్టం లేదు, అంతే. అది కాదు జ్యోతి. నాకేం చెప్పద్దు. మీరు గాని సేవకెళ్తే నేను నా కూతురు మా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకెప్పుడు మీకు కనిపించం. జ్యోతి, జ్యోతి, పద భోంచేద్దాం.
ప్రభువా, ఎంతకాలం నా సంతోషం కోసం జీవించి నిన్ను చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించు. ఇప్పుడు నిన్ను సంతోషపరచడానికి ప్రయత్నిస్తుండగా ఇంతకన్నా ఎక్కువ ప్రభు బాధ నుంచి చిత్తాన్ని నాకు నెరవేర్చడంలో సహాయం చేయండి. కొన్నిసార్లు అత్యంత ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, మనశ్శాంతి కావచ్చు. ఆయన కోసం కోల్పోతే అది మనకు ఆశీర్వాదమే కానీ నష్టం కాదు. జ్యోతి, కొంచెం ప్రశాంతంగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా ప్లీజ్? ఆ, మనం సేవ చేద్దామంటే నీకెందుకు నచ్చడం లేదు? రీజన్స్ చెప్పు. నా మనసుకు అసలు నచ్చట్లేదండి. మనం ఇలా బ్రతికేకూడదా? సేవ ఎందుకు చేయాలి? సేవ స్టార్ట్ చేస్తే సొసైటీ నుండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మరో ప్రక్క ఇతర చర్చల నుండి ప్రాబ్లమ్స్. సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. కావలసిన చోటికి వెళ్ళలేం. కోరుకున్నట్టు జీవించలేం. అన్నింటికీ రాజీ పడాలి. ఎవరి కోసమో బ్రతకాలి. మనకెందుకండి ఇదంతా? నాకు అర్థం కాని ఒక విషయం నేను అడుగుతాను, దానికి సమాధానం చెప్తే నేను సేవకు వెళ్ళను. అడగండి. మన ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే పాస్టర్ కావాలి. మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటే పాస్టర్ కావాలి. మనం ఏదైనా కొనాలంటే పాస్టర్ కావాలి. మనం ఏదైనా అమ్మాలనుకుంటే ప్రేయర్ చేయడానికి పాస్టర్ కావాలి. మన ఇంట్లో శుభకార్యం జరిగితే పాస్టర్ కావాలి. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే పాస్టర్ కావాలి. మనకు వాక్యం వివరించడానికి పాస్టర్ కావాలి. ఆ వాక్యంలో మనల్ని నడిపించడానికి పాస్టర్ కావాలి. మనకు పాస్టర్ అంటే చాలా గౌరవం. మనకు పాస్టర్ అంటే చాలా నమ్మకం. సేవ కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని గొప్పగా చూస్తాం. కానీ మన ఇంట్లో నుండి ఎవరినైనా దేవుడు సేవకు పిలిస్తే మాత్రం ఒప్పుకోం. ఎందుకు? మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ కోసమే బ్రతుకుతున్నారు. మనం కూడా వాళ్ళలాగే మన కోసమే బ్రతికితే స్వార్థమవుతుంది. కానీ మనం వాళ్ళ కోసం బ్రతకడంలో సంతృప్తి ఉంటుంది. దేవుడు తన పని కోసం నన్ను పిలిచాడు. అందుకే దేనిలోని స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఇంతకాలం ఆయన చిత్తానికి లోబడకుండా ఆయన్ని చాలా బాధ పెట్టాను. నేను బాధపడ్డాను. నిన్ను కూడా చాలా బాధ పెట్టాను. సారీ. ఎవరో త్యాగం చేస్తే సువార్త మన దగ్గరకు వచ్చింది. మనం త్యాగం చేస్తే ఎంతోమందికి సువార్త అందుతుంది. నేనైతే సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. నువ్వు కూడా నాతో ఉంటే సంతోషంగా సేవ చేయగలను. ప్లీజ్ ఆలోచించు. ఇక అంతేనా? సర్లే, సాయంత్రం నువ్వు వచ్చాక కట్నం కోసం నీ ఎదురుగానే ఫోన్లో మాట్లాడతాను. నాకైతే ఇష్టం లేదు. ఇష్టం లేదు ఎందుకమ్మా? దాందే ఉంది, మానేద్దాం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. హలో, ఎవరండి? ఆంటీ, నేను హర్షని. మీరేండి? ఆంటీ ఎలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీరు కట్నం ఎంత ఇవ్వగలరు? అంటే అప్పు చేయకుండా ఎంత ఇవ్వగలరు? అది బాబు, పాప పెళ్లి కోసం 3 లక్షలు దాసాం బాబు. ఇంకో 2 లక్షలు అప్పు చేసి ఇవ్వగలం. అప్పు చేయకండి ఆంటీ. నా పెళ్లి దేవుని చిత్త ప్రకారం జరగాలి. మీరు దాచిన 3 లక్షల్లో 1,00,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు వాడేయండి. మా అమ్మగారు ఫోన్ చేస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పండి. అదేంటి బాబు, అలాగైతే మీ అమ్మగారు ఒప్పుకుంటారా? మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను చూసుకుంటాను. సరే బాబు. ఆంటీ, అది తనుందా? ఉంది బాబు, ఇస్తున్నాను, లైన్లో ఉండు. నిత్య, హర్ష ఫోన్ చేశాడు. హలో, ప్రైజ్లాడండి. ప్రైజ్లా. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నేను బీటెక్ చదువుతున్నప్పుడు డాడీ చనిపోయారు. అప్పటి నుంచి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ప్రతిదీ ఆయన చిత్తమే జరగాలని ప్రేయర్ చేసుకునేవాడిని. జాబ్ విషయంలో కూడా అంతే. ఇంతకంటే ఎక్కువ శాలరీ ఇచ్చే జాబ్ వచ్చినా
ప్రేయర్ చేస్తే నడిపింపు రాలేదని వదిలేశాను. ఇప్పుడు చేస్తున్న జాబ్ ఆయన ఇచ్చింది. ఇందులో శాలరీ తక్కువ కావచ్చు, కానీ సంతృప్తి ఉంది. నా మ్యారేజ్ కూడా ఆయన చిత్త ప్రకారమే జరగాలని ప్రేయర్ చేశాను. దేవుడు నేను చూపించాడు. మా ఫ్యామిలీ కొంచెం వ్యతిరేకంగా ఉంది, కానీ దేవుడు తన చిత్తాన్ని చేస్తాడని నాకు విశ్వాసం ఉంది. నువ్వు కూడా ప్రేయర్ చేయి. ఎలాగైనా ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేరాలి. ఆమెన్. ఆమెన్. అవును, నీకు ఫోన్ ఉందా? లేదండి. నీకు గిఫ్ట్గా ఫోన్ కొనిద్దాం అనుకుంటున్నాను. ఏమీ అనుకోనంటే ఒక విషయం చెప్పనండి. అదేం ఉండదు, నువ్వు ఏదైనా షేర్ చేసుకోవచ్చు. మనకింకా పెళ్లి కాలేదు కదండి. పెళ్లి కాకుండా మాట్లాడుకోవడం. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అంతే. ప్రెజెంట్ అందరూ ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. షాపింగ్లకి, సినిమాలకి, బీచ్లకి వెళ్ళిపోతున్నారు. కానీ పెళ్ళయ్యాక గొడవలు మామూలే. ఇలా మాట్లాడుకోవడం వలన ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకోగలరు గాని ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరు. దేవుని వాక్యమే సంబంధాలను స్థిరపరుస్తుంది. మనం ఆ వాక్యానికి లోబడి జీవిస్తే చాలు. ఇలా పెళ్లి కాకుండా మాట్లాడుకోవడం వాక్యానుసారం కాదు. మన మాటల్లో, ఆలోచనల్లో ఏ చిన్న లోపం వచ్చినా అది దేవుని దృష్టిలో పాపమే అవుతుంది. మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే క్షమించండి. అదేం లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏమైనా ముఖ్యమైన విషయాలుంటే ఈ నంబర్కే కాల్ చేయండి. జాగ్రత్త అండి. ఉంటానండి. ఓకే, బాయ్. జ్యోతి, ఒకసారి ఇల్లారా. ఏవండి? సేవకు ఎక్కడికి వెళ్ళాలని ప్రేయర్ చేస్తుంటే దేవుడు సిరిదేవపురం అనే విలేజ్ చూపించాడు. మనం త్వరలో అక్కడికి వెళ్ళిపోవాలి. ఏంటి, విలేజ్కా? ఒకసారి కూర్చో, నేను చెప్పేది విను. ఏంటి? నిన్నే ఆ ఊరు వెళ్ళొచ్చాను. చాలా చిన్న విలేజ్. అక్కడ అడుగు పెట్టగానే మనసులో ఎంతో ఆపండి, ఇంకేం చెప్పద్దు. ఎలా కనిపిస్తున్నాను మీకు? చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగాను. ఇప్పుడు విలేజ్కి రమ్మంటే ఎలా వస్తాననుకున్నారు? విలేజ్ అయితే ఏంటి? పిల్లలకి మంచి స్కూల్స్ ఉండవు, బయటికెళ్దామంటే షాప్స్ ఉండవు, పార్క్స్ ఉండవు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు దొరకదు. ఐ హేట్ విలేజ్. జ్యోతి, దాని దగ్గరలోనే ఒక సిటీ. ఆపుతారా? మీరేదో బాధపడుతున్నారని, బతిమలాడుతున్నారని సేవ ఒప్పుకున్నాను. ఏదన్నా సిటీ అయితే ఓకే, ఇలాంటి విలేజ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాను. నేను ఎక్కడికి వెళ్ళడం కరెక్టో దేవుడు అక్కడికి పంపిస్తాడు. నిర్ణయం ఆయనది, నీది కాదు, నాది కాదు. బాబు, మీకో నమస్కారం. మీకు నచ్చినట్టు చేసుకోండి. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు సేవ చేసుకోండి. కుదిరితే రండి, లేకపోతే మానేయండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు చూస్తాను, వస్తావా? రాను, నేను ఆ ఊరు రాను. సరే, మనకి ఆ ఊరికి 90 కిలోమీటర్లు. నేను అప్ అండ్ డౌన్ చేస్తాను. నువ్వు మీ ఇంటికి వెళ్ళొద్దు. మరి మనకు పోషణ దేవుడు చూసుకుంటాడు. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారమన్నాడంట. ఎవరో మీలాంటోడే. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు గాల్లో దీపాన్ని ఆరకుండా చేయలేడా? మీతో మాట్లాడలేను. మీకు నచ్చినట్టు చేసుకోండి. నాకు నా కూతురికి ఏ లోటు జరిగినా ఒక్క క్షణం కూడా మీతో ఉండను. ప్రభు చిత్తం కోసం ప్రయాసపడుతున్నప్పుడు కొన్నిసార్లు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. మనకి మనుషుల సహాయం తగ్గే కొద్దీ దేవుని సహాయం పెరుగుతుంది. కష్టాలు పెరుగుతున్నాయంటే విజయం మనకి సమీపంగా ఉందని అర్థం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి. హలో, పాలుగారండి? నేను నిర్మలమ్మ గారు అబ్బాయినండి. ఏ నిర్మలమ్మ గారు అబ్బాయి? ఓ, కిరణ్ కొట్టి నిర్మలమ్మ గారు అబ్బాయా? చెప్పమ్మా. మొన్న మధ్యన రుతు గారు అమ్మాయికి బెంగళూరు సంబంధం తెచ్చారంట కదండి. అది సెట్ అవ్వలేదంట కదండి. అది మా సిస్టర్కి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందో లేదని మా అమ్మగారు అడగమంటున్నారండి. పెళ్ళా? ఒకసారి అవడబెట్టి 2 సార్లు అయింది. పెళ్ళైన అమ్మాయిలు అతను టార్చర్ తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయారు. అవునండి. ఆ కుర్రడు మహా శాడిస్ట్ అట, నాకు మొన్నే తెలిసింది. పెళ్లి చేసుకుని రకరకాల హింసలు పెట్టి అమ్మాయి పారిపోయేలా చేయడం, మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. వాడు ఎలాంటి వాడట. గొప్ప సంబంధం అన్నారు, మంచి సంబంధం అన్నారు. ఎంత యాక్ట్ చేశారు. పైగా మరి వాళ్ళు క్రైస్తవులట. ఆ రూత్ గారి అమ్మాయి మీద దేవుడు కృప ఉంది కాబట్టి ఆ సంబంధం తప్పిపోయింది. చూడ్డానికి బాగున్నారను, డబ్బు బాగా సంపాదిస్తున్నారను,
తొందరపడి ఏ సంబంధం చేయకూడదు. ప్రార్థన చేసుకుని దేవుడు నడిపితే చేయాలంతే. ఎందుకంటే భయంకరమైన దినాల్లో దేవుడు కొన్నింటిని మన జీవితాలలోనికి రానివ్వడు. అందుకు కారణమేంటో మనకెప్పటికీ తెలియకపోవచ్చు, కానీ కారణం మాత్రం ఉంటుంది. అలాగే దేవుడు కొన్నింటిని మన జీవితంలోనికి పంపించాలి అనుకుంటాడు. మనం లోబడితే ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎందరో అడ్డుపడినా వాటిని మనకిస్తాడు. ఇదిగో వీరి వివాహంలాగా. పాస్టమ్ గారి సేవకొచ్చి నేటికి 2 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆమె సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. కొండను దూరం నుండి చూస్తే నునుపుగా కనిపిస్తుంది, కానీ దగ్గరకు వెళ్తే రాళ్ళు పొదలు కనిపిస్తాయి. దేవుని చిత్తం దీనికి విరుద్ధంగా ఉంటుంది. దాన్ని దూరం నుండి చూస్తే చాలా కష్టంగా, అయిష్టంగా అనిపిస్తుంది, కానీ దాన్ని చేయడం ప్రారంభిస్తే చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. దేవుడు నన్ను దర్శించి ఇక్కడికి రావడానికి ఒప్పించకపోతే ఈ ఆనందాన్ని కోల్పోయేదాన్ని. సామెతలు 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. మనకు తెలిసిన వారు పొరపాటున ఏదో ఒక తప్పు చేయొచ్చు, మనం వారిని సహించాలి, అంతేకాని కోప్పడకూడదు. బంధాలు కలిసి ఉండడానికి ప్రేమించడం ఎంత అవసరమో క్షమించడం కూడా అంతే అవసరం. ప్రార్థన చేసుకుందాం. కట్నం కోసం కులం కోసం ఆలోచించుకుని ఈ సంబంధాన్ని వదులుకుని ఉంటే మా ఆత్మీయ జీవితాలను చక్కదిద్దే ఇంత మంచి అమ్మాయిని కోల్పోయి ఉండేవాళ్ళం. ఈ బహుమానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభువా.